హీరోయిన్ విషయానికి వస్తే ఫరీదా, నీ హైట్కి మ్యాచ్ అవుద్దనా అమ్మాయిని సెలెక్ట్ చేసుకుంది ఎలా? లేదండి, అసలు ఫస్ట్ నుంచి మా డైరెక్టర్ గారు ఆ జాతిరత్నాలు చూసిన కాడి నుంచి బాగుంటుందండి. అంటే ఫస్ట్ అనుకున్నప్పుడు పేరుగా బాగుంటుందని, అమ్మాయి హైట్ ఉంది, మీ ఇద్దరు బాగుంటుంది, హైట్ కంపారిజన్ ఉంటుంది, బాగుంటుందని ఆయన చెప్పడం జరిగిందండి. దాని తర్వాత కథ చెప్పడం జరిగిందండి. సో ఆ అమ్మాయి వచ్చినప్పుడు నా భయం ఏంటంటే, ఫస్ట్ నేను జాతిరత్నాలు చూశానండి, జాతిరత్నం బాగా చేస్తుంది, అక్కడెక్కడో తెలియకుండా ఒక ఇన్నోసెన్స్, అమ్మాయి ఫ్రెష్ ఫేస్ అవటంలో అమ్మాయి అంటే యాక్చువల్గా యాక్ట్ చేసిందా న్యాచురల్గా చేసిందో తెలియలేదండి నాకు. సో అంటే ఒక పెక్యులర్ కామెడీ టైమింగ్ ఉందండి ఆ అమ్మాయికి. సో అది కొత్తగా బాగా పట్టుకున్నాడు ఆ సినిమాలో ఆయన డైరెక్టర్ అనుకున్నాను. సో బట్ మనకు వచ్చేటప్పటికి షీస్ అంటే మంచి డాన్సర్ అని తెలుసండి. అప్పటికి 4 సినిమాలు చేసిందండి జాతిరత్నం తర్వాత. అమ్మాయి కూడా 4 సినిమాలు చేయటం జరిగిందండి. సో ఎక్కడో నాకు సడన్గా నేను అంటే అందరూ ఫస్ట్ రాగానే ఫస్ట్ మాట్లాడుకునేది ఇద్దరు హీరో హీరోయిన్ అలా లోపలికి వస్తుంటే సెట్లోకి అందరూ 2 సెల్ ఫోన్ టవర్స్ నడిచి వచ్చినట్టుంది అనేవారండి. సో ప్రతి ఒక్కరు మాకు రాగానే ఫస్ట్ నన్ను మీ హైట్ ఎంతండి, అమ్మాయి హైట్ ఎంతండి అన్నది ఒక రెగ్యులర్ క్వశ్చన్ అయిపోయిందండి మాకు. అండ్ షీస్ అ ఫెంటాస్టిక్ పర్ఫార్మర్ అండి. అండ్ ఈ సినిమాలో తనకు షేడ్స్ ఉంటాయండి. అంటే ఒక నా క్యారెక్టర్ ఏంటంటే ప్రతిదీ ఆలోచించి, అంటే ఒక మెచ్యూరిటీ లెవెల్ ఎక్కువ ఉంది కాబట్టి అండి, రేపు గురించి ఆలోచిస్తుంటాడు. ప్రతిదీ తను అనుకున్నది ప్లానింగ్ అంతా రేపు ఫ్యూచర్ గురించి చేద్దాం అనుకుంటాడు. ఆ అమ్మాయి ఏంటంటే గో విత్ ద ఫ్లో. నాకు ఈ అంటే ప్రజెంట్ రేపు ఉంటామో లేవో తెలియదు, ఇప్పుడు నాకు ఏమనిపిస్తే చేస్తానండి. సో ఇది అంటే ఒకళ్ళు వచ్చి హెడ్స్, ఒకళ్ళు టైల్స్ అండి, 2 కాంట్రాస్టింగ్ పోల్స్. హౌ దే వాళ్ళిద్దరు ఇష్టపడ్డారు, ఎలా కలుస్తారు అన్నది కదా.